చెప్పుకోవాలి. అలా కాకుండా ఎదురుదాడి చేసి లేకపోతే ఎవరినో ఏదో అంటే ప్రయోజనం లేదు ఇక్కడ. రెండోది ఇంకోటి, ఇవాళ ఏదో వార్త వచ్చింది, మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. ఇదే పోలీసు డిపార్ట్మెంట్కి విజయవాడ సిపికి ఈడీ లెటర్ రాశారు. దానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇది ఎక్కడ ఏమిటి ఇవన్నీ మాకు తెలియపరచమని అని అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. సబ్జెక్ట్ టు కరెక్షన్. అవును, రైట్. మనతోటి రవిచంద్రారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. అదేవిధంగా ముందు కొమ్మూరు కనకారావు గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కనకారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్ 11 నెలలు కాలేదు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి అంటున్నారు. ఏంటి ఏం నడుస్తుంది కనకారావు గారు? అంటే కార్యకర్తల మనోధైర్యాన్ని నింపేందుకా, లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా? అయిపోయింది ప్రభుత్వం పని అయిపోయింది, మనం రేపు 29 మనమే వస్తామని? అది ఇప్పుడే అనాలా? దాని సందర్భం ఇదేనా? ఓ పక్క దేశంలో యుద్ధ వాతావరణం మొదలైంది పాకిస్తాన్ తోటి, అందరూ ఆలోచనలు ఉన్నారు, ఎన్నికలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మరి ఇప్పుడు ఎందుకు మీరు అంత అత్యవసరంగా మీ పార్టీ అధినేత కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎందుకు సమావేశం అవి మళ్ళీ దీని మీద డిస్కస్ చేయాల్సి వచ్చింది? కేడర్లో ఆత్మస్థైర్యం కల్పించాలి కదా. రమణారెడ్డి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్న ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. ముందుగా ఈరోజు భారతదేశ గౌరవాన్ని, అదేవిధంగా భారతదేశం మీద ఏవైతే ఉగ్రవాద రూపంలో దాడి చేసిన వాళ్ళు తిప్పు కొడుతూ భారత సైన్యం చేసినటువంటి కృషికి అభినందనీయం. మనందరం కూడా ఆ సైన్యానికి అండగా ఉండాలి. భారతదేశ ప్రతిష్టను మరింత కొంతకాలం పెంచే విధంగా మనందరం కూడా ఆ శక్తిని, ధైర్యాన్ని మనం నింపాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు మేమే కొత్తగా ఇప్పుడే సమావేశాలు ఏం మొదలు పెట్టలేదు. గత కొన్ని నెలలుగా పార్టీ ఓడిపోయిన కానించి కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి జగన్ గారు మమేకం అవుతూ పార్టీ పరంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, జరుగుతున్న పరిస్థితి ఏంటి అనేది సమస్యలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే కొత్తగా మనం పెట్టుకున్నది కాదు ఇది. అందువల్ల ఏంటంటే, గతంలో మేము అంతర్గతంగా ఏదైతే గతంలో వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలను విస్మరించామనేటువంటి ఒక బాధ ఏదైతే ఉందో కార్యకర్తలు వస్తా ఉందో, ఆ విషయంలో కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మనం శక్తివంతం ముందుకెళ్దాం, అదేవిధంగా కార్యకర్తల విషయం కూడా అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చేటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ 11 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేటువంటిది అయితే వారు ఇచ్చేటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కావచ్చు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కావచ్చు, అమలు చేయడంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే లోపాలు ఆ లోపాల మొత్తం మీద ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన మొదలైనటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా మరోసారి మా అధికారులకు రావడానికి సమాయత్తమవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి జిల్లాల వారీగా రకరకాల శ్రేణులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అది సహజంగా ఏ పార్టీ అయినా సరే అది జరిగేటువంటి ప్రక్రియ. అందువల్ల ఏంటంటే, ఇక్కడ ఏదో కొత్తగా మేమేదో సమావేశాలు పెట్టుకొని నిన్నటి నిద్రపోయి ఇచ్చింది కాదు. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే, మా పార్టీ అనేటువంటి ఒక కార్యాచరణతో ముందుకెళ్తూ మరోసారి అధికారం కోసం ముందుకెళ్ళే నేపథ్యంలో ఏదో జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఏంటంటే, ఇక్కడ ఈ 11 నెలల కాలంలో ప్రజల్లో నుంచి ఒక ఏదైతే వ్యతిరేకత అనేది మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నప్పుడు, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల్లో నుంచి ఆల్రెడీ ఒక పెదవి విరుపు అనేది మాత్రం మొదలైంది అన్ని వర్గాల్లో నుంచి కూడా. అందువల్ల ఏంటంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అటు తెలుగుదేశం కానీ లేదంటే వైసీపీ 2 పార్టీలే ప్రధాన పార్టీలు కనుక తెలుగుదేశం పార్టీ యొక్క ఈ 11 నెలల కాలంలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా ప్రజలు ఎవరు ఎన్నుకుంటారంటే వైసీపీ. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం, నిబద్ధత పనిచేసి ముందుకెళ్తే ఖచ్చితంగా మరోసారి అధికారులకు వస్తున్నటువంటి ఒక బూస్ట్ ఇవ్వడానికి జగన్మోహన్ గారు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అందువల్ల ఏదేమి ఏ పార్టీ అయినా కొంత కాదండి అది. అందువల్ల ఏంటంటే, ఇక్కడ మేము 11 అనేటువంటి సంఖ్యాపరంగా తక్కువ కనపడొచ్చామో కానీ 40% ఓటు బ్యాంక్ ఈ రోజు మాకు ఉంది. అదే క్రమంలో ఎదురు పార్టీలు కూడా అవుతున్నటువంటి ఏదో కోట ఉన్నటువంటి 3 పార్టీలకు కూడా ఒక భయం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం ముగ్గురు కలిసాం కాబట్టి ఈ రోజు అధికారంలో ఉన్నాం కానీ భయం వాళ్ళకు ఉంది. అందువల్ల ఏంటంటే, నిరంతరం నిద్రపోతా కూడా కళ్ళ జగన్ 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 అటువంటి ఆ కలవరంతలు అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ రోజు భయపడుతున్నటువంటి వాస్తవం, వాళ్ళు గెలిచామనేది సాంకేతికంగా మనం గెలిచామనేది వాళ్ళు అనుకున్నప్పుడు కూడా విడిపోతే మాత్రం మనం గెలవలేని భయం వాళ్ళకే ఉంది. ఆల్రెడీ కలిసి ఉంటారని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. సో కాబట్టి 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటున్నారు మీరు. వాళ్ళు విడిపోతే మీకు అవకాశం వచ్చిందని మీరు చెప్పారు. ఇప్పుడు చాలా క్లియర్, వాళ్ళు 15 ఏళ్ళు రాజకీయాల్లో
ఈ రోజు ఏమి జరిగిందో రేపటి రోజు చెప్పలేము. గతంలో కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు కూటమి 14లో పోటీ చేసినప్పుడు మరి అది శక్తివంతంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి మన రాష్ట్ర అభివృద్ధి చేసుకున్న కొత్త నూతన రాష్ట్రం అని అనుకున్నారు. మధ్యలో రేపు కూడా జరుగుతున్న గ్యారెంటీ లేదు. అందువల్ల ఏంటంటే ఈ రోజు వాళ్ళ కలయిక అనేది నిన్న అమరావతి శంకు పునర్నిర్మాణం కోసం మోడీ గారు వచ్చారు. వచ్చి మాటలు చెప్పారు కదా తప్ప చివరికి చిన్నపిల్లడు శాఖలు ఇచ్చినట్టు ఇచ్చి మా ఆంధ్రప్రదేశ్ లో జనాన్ని మొత్తం అవమానపరిచిపోయినాక ఈ రోజు వాళ్ళు కూడా ఆలోచిస్తా ఉన్నారు ఏందిరా మన కర్మ అని చెప్పేసేటువంటిది టీడీపీ లోపల మొదలు పడతా ఉన్నారు. అందువలంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరిగింది అనేది ఎవరు ఊహించినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. అందువల్ల ఏంటంటే రాష్ట్రానికి ఈ రోజు వాళ్ళు పైకి కలిసి ఉన్నారు కానీ లోపల మొత్తం రకంగా కొన్ని విషయాల దగ్గర పరోక్షంగా అమరావతి ఉన్న రీనిర్మాణం కూడా అదేదో బీజేపీ వాళ్ళు పబ్లిసిటీ కోసం లేదంటే మేము దక్షిణ భారతదేశానికి ఒక అరగ్రేటం కోసం అమరావతి బేస్ ఎన్నుకున్నట్టుగా అర్థమైంది. అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది మరి చెప్పలేం కనుక మేము మాత్రం ఒకటే చెబుతా ఉన్నాం, ఖచ్చితంగా మేము సింగిల్ గా పోటీ శిఖరంలో పెద్ద పార్టీకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కనుక మరొకసారి విజయం కోసం మా నిర్మాణాత్మక ముందుకెళ్ళడంలో భాగంగా మేము మీటింగ్ జరుగుతా ఉన్నాం. అందువల్ల ఏంటంటే ఈ రోజు జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఎన్ని వచ్చి చూసినాక ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసి సిద్ధంగా ఉండడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. అందువల్ల ఏంటంటే మేము ఇదేం కొత్త ఏం కాదు. అందువల్ల ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎలక్షన్లకి సిద్ధంగా ఉన్న వైఎస్ఆర్సీపీ